హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ ఆరోగ్యం వ్లాగ్స్. మేమైతే బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండి. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మన బ్లాగ్ అయితే బాగుంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. నేను పొద్దున్నే 6కి అయితే లేచానండి. ఇంకా ఇల్లు ఒకళ్ళంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుని అలాగే దేవుడికి కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా కీర్తి పాప అయితే ఇంకా లేవలేదు. ఈరోజు అయితే భోగి కదా, చిన్నపిల్లలకైతే చేదు పడతారు, అలాగే భోగిపళ్ళు వేస్తారు కదా. సో కీర్తి పాపకు కూడా చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో ఎప్పుడు పండగ కూడా మేము 3 రోజుల ముందే వెళ్ళిపోతామండి మా సొంత ఊరికి అయితే. కానీ ఈ ఇయర్ లేట్గా వెళ్తున్నాం భోగి రోజే. మా వర్క్ అయితే అసలు డ్యూటీ ఖాళీ లేదండి. ఆదివారం పూట కానీ పండగ రోజుల్లో కానీ వాళ్ళకి హాలిడేస్ అనేవి ఉండవు కనుక మేము భోగి రోజు ఉదయానికే వెళ్దామని అనుకున్నాము. కానీ ఇంట్లో దీపము అలాగే ధూపం అన్నీ పెట్టేసుకున్నాను. ఎలాగో ఉన్నాం కదా అని చెప్పి అవన్నీ చేసుకొని పిల్లలకు కూడా ఎలాగో భోగిపళ్ళు మార్నింగే వేస్తారు కదండి. పాపకైతే పుట్టిన 3 సంవత్సరాలు వేశాను. ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి టైం పడుతుంది, అక్కడికి వెళ్ళి చేయాలంటే. సో అందుకనే ఎలాగో ఉన్నాము, పొద్దున్నే చేయాలి కదని చెప్పి ఇక్కడే భోగిపళ్ళు వేసే కార్యక్రమం కూడా చేసామన్నమాట కీర్తికి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సో ఈరోజు అయితే భోగి కదా, చిన్నపిల్లలందరికీ చేదైతే పడతారు కదా. సో పాప కోసం అయితే నేను అమ్మ ఇచ్చిన చేదు పౌడర్ ఉంది, అది పడదామని అనుకున్నాను. కానీ ఇంతలోపు మా పక్కింట్లో ఒక చిన్న పాప అయితే ఉంది, వాళ్ళైతే ఆ పాప కోసం చేదు ముద్ద నూరారనమాట. కీర్తి పాప కూడా పట్టమని చేదు ముద్ద అయితే ఇచ్చారు. కొంచెం ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్లో పిల్లలు అయితే ఇలా ముద్ద పెట్టి ఇచ్చేవచ్చు అనమాట మింగడానికి. కానీ తన చిన్నపిల్ల కనుక తనకి కొద్దిగా వాటర్లో మరగబెట్టి చేదుగా పడతానమాట. సో ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసి మరగబెట్టుకుంటాను అనమాట. ఇంకా తాగుతుందో లేదో చూడాలి. ఇదిగోండి, వాళ్ళైతే ఇంత ముద్ద ఇచ్చారు. సో ఇదంతా అంటే తను వేసుకోలేదు కదా కీర్తి. సో నేనైతే కొద్దిగా మింగేద్దామని అనుకుంటున్నాను. ఇది పెద్దవాళ్ళు మింగినా కూడా చాలా మంచిదే. సో అందుకని నేను కూడా కొద్దిగా మింగుతా అనమాట. చాలా చేదుగా ఉంది కానీ హెల్త్కి మంచిది కదా, తప్పదు. ఇదైతే కీర్తి పాప కోసం కొద్దిగా వాటర్ వేసి మరగబెట్టి దానికైతే పట్టేస్తానమాట ఇప్పుడు. సో ఇదిగోండి, కీర్తి పాప కోసం అయితే ఈ చేదు అయితే మరగబెడుతున్నాను. అలాగే దానికోసం వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట స్నానంకి. ఇంకా సో ఇప్పుడైతే టైం అయితే 7:35 అయిందండి. 7:30 అయిపోయింది. చూడండి, ఇంకా కూడా ఫుల్గా పడుకుంది. నైట్ అయితే 11:30 వరకు కూడా పడుకోలేదు. సో నైట్ తొందరగా పడుకోపోవడం వల్ల మార్నింగ్ కూడా లేవలేకపోయింది. చూసారా, నైట్ అయితే చెప్పాను నీకు మార్నింగ్ భోగిపళ్ళు వేస్తాం తొందరగా లేవని, లేచిస్తానమ్మా నంది. కానీ చూడండి ఇంకా ఎంత మత్తుగా పడుకుందో. కితమా కితలి, ఏ కితి భోగి అని చెప్పు, హాయ్ చెప్పు. ఏంటమ్మా? గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి అని చెప్పు. ఓకే, మనకి ఇవాళ భోగిపళ్ళు వేస్తాం కదా, తొందరగా లేవాలి కదా. లేగు లేగు. ఒక్క పట్టు. వెరీ గుడ్. మింగి మింగి ఆఫా. సరిపోతా అయిపిల్ల ముక్కు మూసి ఎంత పని చేసేవారు. ఆపిల్ల పెట్టేసిన వెళ్ళేసిరా, తర్వాత జాడీ చేద్దాం. గీతం కూర్చో, చరుపు. హాయ్, ఈ ఇయర్ అయితే ఫుల్గా అయితే షాపింగ్ అయింది. నావి కీర్తివి ఎక్కువగా అనమాట. సో కీర్తికి అయితే క్యాజువల్గా డైలీ వేర్లోనే అలాగే క్యాంపులకి యూజ్ అయ్యేటట్టుగా అయితే చేశాను షాపింగ్. సో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే తనకి ఇదిగోండి జీన్ అయితే తీసుకున్నాను. ఇదైతే టాప్ బాగా వచ్చింది, చాలా పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చున్నాయి, చాలా బాగుంది. సో తనకైతే జీన్స్ తక్కువ, అందుకని ఇయర్ ట్రై చేద్దామని చెప్పి ఓ జత తీసుకున్నాను అనమాట. అలాగే
ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను. ఇదైతే ఇలా స్లీవ్లెస్ హ్యాండ్స్ వచ్చి దీని మీద ఒక కోట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా కోట్ అయితే వస్తుంది, స్లీవ్లెస్ హ్యాండ్స్ వచ్చి. ఇది ఇంకా డైలీ వేర్కి అయితే నైట్ డ్రెస్ టైప్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగో ఫుల్ హ్యాండ్స్, దీనికి సెట్ ప్యాంట్, అలాగే టీ షర్ట్ డైలీ వేర్స్ కానీ క్యాంప్స్ కానీ యూజ్ అవుతుంది కదా, దీనికి షార్ట్ అనమాట. నైట్ డ్రెస్ ఇంకో సెట్, దీనికి అటాచ్డ్ ప్యాంట్ అనమాట. అలాగే టీ షర్ట్ ఒకటి తీసుకున్నాం. సో కీర్తమ్మకి అయితే డైలీ వేర్ టైప్లో ఇన్ని డ్రెస్సెస్ అయితే సెట్ అయ్యాయి. ఇంకా ఇవి కాకుండా వాళ్ళ పెద్దమ్మ అయితే తన కోసం ఒక ఫ్రాక్ కూడా తీసుకుంది అనమాట. ఇదిగోండి వాళ్ళ పెద్దమ్మ అయితే వీటి కోసం ఒక ఫ్రాక్ తీసుకుంది, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ నా సారీ మ్యాచింగ్ కోసం అయితే ట్రై చేసాము. సో సెట్ అవ్వక అయితే నచ్చేసరి నెక్స్ట్ డే అక్కెళ్ళి అయితే ఫ్రాక్ తీసుకుంది అనమాట. ఇప్పుడైతే నా డ్రెస్సెస్ చూద్దాం. త్రీ పీస్ సెట్స్లో అయితే ఒక డ్రెస్ తీసుకున్నానండి. ఇవైతే హ్యాండ్స్ బాగా వచ్చినాయి. ప్లాజా ప్యాంటు అలాగే చున్నీ అనమాట, చాలా బాగా వస్తుంది. త్రీ పీస్ సెట్లో ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా, సో అందుకే తీసుకున్నాను. అండ్ దీని చున్నీ కూడా బాగా వచ్చింది, అసలు నెట్లో నెట్ టైప్లో అయితే వచ్చింది. సో ఈ రెండు డ్రెస్లే 3000 అయితే అయిపోయి 3 పీస్ సెట్స్ అయితే. ఇవన్నీ తర్వాత నేను మాకు పెట్టుకుంటాను. ఇంకా సారీస్ అయితే నేను ఇది ఇన్స్టాలో ఒక పేజ్లో అయితే తీసుకున్నానండి, చాలా బాగుంది. బ్లౌజ్ అయితే స్టిచ్లో ఉందన్నమాట, తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను లెహంగా అయితే ట్రై చేయలేదు, సో ఇయర్ లెహంగా కూడా తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే ఇవ్వండి ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే పెట్టించుకుని బ్లౌజ్ తీసుకున్నాను, చేయించుకున్నాను అనమాట. దీనికి ఓని అనమాట ఇలా వచ్చింది ఎల్లో కలర్లో. సో ఇప్పుడు ఇది కూడా వేసుకోబోతున్నాను అనమాట. చూడండి ఈ సంవత్సరం అయితే నాకు 2 సారీస్ అలాగే ఒక లెహంగా అయితే ఇంకా అలాగే 2 3 పీస్ సెట్ డ్రెస్ అయితే సెట్ అయ్యండి. ఒక సారీ అమ్మ వాళ్ళు క్రిస్మస్కి అయితే తీశారు, చూపించారు కదా. అండ్ ఈ లెహంగా ఉంది ఒక సారీ, అది ఒకటి. ఆ సారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. అలాగే ఈ డ్రెస్లు అయితే ఇక్కడ ఆఫ్లైన్లోనే షాప్లో తీసుకున్నాను అనమాట. సో ఈ ఇయర్ నా షాపింగ్ కీర్తమ్కి నాకైతే ఇలా ఉంది. మా వారు మట్టుగా ఒకటో అతనికి తీసుకోవడానికి టైం లేదు అండ్ ఇంట్రెస్ట్ లేదు. సో మొత్తానికి నా ప్రెజర్ వల్ల అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు. మళ్ళీ మీ తల్లి కూతుర్లే షాపింగ్ అంతా చేస్తారు, మా అన్నయ్య తీయలేదని అనుకోకండి. సో తను కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు, చూసేయండి. ఇదిగోండి తన షాపింగ్ అయితే మళ్ళీ వేరేగా ఉంటుందిలేండి పండగ అయిపోయిన తర్వాత, ఎందుకంటే పండగ అయిన తర్వాత ఒక ట్రిప్ అయితే మాకు ఉంది. సో దానికోసం అయితే మళ్ళీ అతను షాపింగ్ చేసే అవకాశం ఉంది. సో ప్రెజెంట్ అయితే ఒక జత తీసుకున్నారు, ఈ షర్టును అలాగే ఈ ప్యాంట్ అనమాట. సో నేను తీసిన సారీస్ డ్రెస్సులు అన్నీ స్టిచ్ అయిపోయాయి కదండి. మరి ఆ స్టిచ్ అయిన వేవి కూడా దేవుడికి చూపించకూడదు కనుక దేవుడికి చూపించడానికి నేను వేరేగా ఒక సారీ అయితే తీసుకున్నాను, తక్కువలోనే తీసుకున్నానండి. దేవుడికి చూపించడం కోసం అయితే ఈ సారీ తీసుకున్నాను. ఇంక ఇవేం కూడా నేను అక్కడికి తీసుకెళ్ళను, ఎందుకంటే ఇవన్నీ అక్కడికి వేసేయడానికి అయితే కాదులేండి. మాకు ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక ట్రిప్ అయితే ఉంది. సో దానికి జర్నీకి అలాగే అక్కడికే వేసుకోవడానికి ఉండాలి కనుక షాపింగ్ అయితే ఫుల్గా చేశాము. అండ్ మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి అయితే నేను ఆల్రెడీ ముందే తీసేసాను. మా వారు 2 days బ్యాక్ ఊరు వెళ్ళేటప్పుడు అయితే పంపించేసాను, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ బ్యాగులు అవుతాయి అని చెప్పేసి ముందుగానే ఆయన చెప్పి పంపించాను. సో రేపు మేము అక్కడికి వెళ్ళాక దేవుడికి మొక్కేటప్పుడు అయితే అవి కూడా మీకు కంపల్సరీగా చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇంకోసారి చెప్పాక. అవునా, నాకైతే నీకన్నా మీ అమ్మకే భోగి పూలు పూయాలనిపిస్తుంది. ఇంకోసారి నేను ఆల్రెడీ స్టార్ట్ లోనే ఉన్నాను. మా అమ్మలు కొనండి. సారీ గొబ్బియల్లో అమ్మకు అందమైన గొబ్బిల్లో. ఎవరో పాడండి.
మరి రాదు ఎవరో పాట ఎత్తాడు. ఇచ్చుడు కీర్తి పై నీకు నువ్వే కాంప్లెక్స్. భోగి పళ్ళు పోసుకున్నాం. ఏ పాట ఇప్పుడు అని ఎక్కి చూడండి. కెమెరా అట కూడా ఎవరో రాసి సో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చూసారుగా, పిలవగానే అసలు ఇంకా వచ్చేసి చుట్టాల కంటే ఎక్కువగా అండి కలివిడిగా చాలా సరదాగా సందడిగా అంతా కూడా బాగా చేశారనమాట. భోగిపాటలు పాడుతూ కీర్తమ్మకు భోగిపళ్ళు వేసి హారతి ఇచ్చి అంతా చాలా బాగా చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా అనిపించింది అండి. బాగా సెలబ్రేట్ చేసాము. బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ తాతాల ఇంటికి? గోంపేటలో తాతల ఇంటికి వెళ్తున్నావా? నానమ్మ తాతయ్యల ఇంటికి వెళ్తున్నావా? సో బాయ్ చెప్పు మరి అందరికి. సో ఫ్రెండ్స్, పండగకి అయితే ఇంకా మా ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. జర్నీలో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందని డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.